మహారాష్ట్రలో భాషా వివాదం మరింత మండుతోంది. త్రిభాషా విధానం అమలు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఎంఎన్ఎస్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. థానేలో భారీ ఆందోళన నిర్వహించింది. మీరా బయాందేర్లో జరిగిన ఈ ర్యాలీకి ఎంఎన్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. మరాఠా మాట్లాడనందుకు థానేలో ఒక వ్యాపారిని ఎంఎన్ఎస్ కార్యకర్త చెంపదెబ్బ కొట్టిన వీడియో ఇటీవల వైరల్ అయింది. దీనిని నిరసిస్తూ వ్యాపారులు, ఇతర సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీనికి కౌంటర్గా భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది ఎంఎన్ఎస్. థానేలో ఎంఎన్ఎస్ నిర్వహించిన ర్యాలీకి శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయిక్ మద్దతివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎంఎన్ఎస్ ర్యాలీ వద్దకు మంత్రి వచ్చారు. అయితే ఆందోళనకారులు ఆయన్ను అడ్డుకున్నారు. ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీంతో చేసేదేం లేక నిరసన ప్రాంతం నుంచి వెనుదిరిగారు మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయిక్. థానేలో ఎంఎన్ఎస్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉదయం నుంచే పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులు చేశారు. ఎంఎన్ఎస్ నేత అవినాష్ జాదవ్ సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. దీంతో మీరా రోడ్ సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఎంఎన్ఎస్ ర్యాలీకి అనుమతి ఇచ్చామని, ర్యాలీ రూట్ని మార్చాలని ఆ పార్టీ పట్టుబట్టిందని ఆక్షేపించారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. चला 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 चल